అయిపోయిందా అని చాలా మంది బాధపడుతుంటారు. కానీ హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. స్పెట్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఈరోజు వచ్చేసి ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము. ఫంక్షన్ ఏంటంటే వాళ్ళ కూతురికి ఒక జాబ్ వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఎట్ ద సేమ్ టైము వాళ్ళది 25 years మ్యారేజ్ డే అంట. సో 25 years యానివర్సరీ ఉంది. సో ఈ రెండు ఫంక్షన్లు కలిపి ఒకే రోజు చేస్తారు. వాళ్ళ ఇంట్లో చాలా రోజుల తర్వాత ఒక ఫంక్షన్ అనమాట. సో మాకైతే నిన్న మొన్న చెప్పారనమాట రమ్మని. సో ఈరోజు అయితే వెళ్తున్నాము. అంటే మా మిస్సెస్ వాళ్ళ అన్న అవుతాడనమాట. అందరూ నాకంటే పెద్దవాళ్ళే, కాకపోతే వరుసకు బావమరుదులు. కాకపోతే నేను ఇంకా పెద్దవాళ్ళు కాబట్టి బావ అని పిలుస్తాను అందరినీ. సో ఇంకా ఎంత బావమరుదైనా కానీ మనకంటే పెద్దవాళ్ళని కొంచెం గౌరవం ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి అందరినీ బావానే పిలుస్తాను నేనైతే. సో లేట్ చేయకుండా మా చందన ఫోన్ చేస్తుంది ఆల్రెడీ, వెళ్ళిరా లేదా అని. ఇంకా ఇప్పుడే మిస్ కాల్ వస్తుంది. సో మేమైతే రెడీ అయిపోయినాము. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. అదే లాక్ వేస్తుంది, ఇంటికి లాక్ వేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 6 అవుతుంది. సో మనకు అక్కడికి వెళ్ళేసరికి ఒక 40 minutes పడుతుంది అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఫంక్షన్ ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు అనేది ఇది మొత్తం చూపిద్దాం. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గో. చెప్పులు వేసుకున్నాము. పిలుచుకో. అమ్మ నువ్వు రెడీ అయినావరా? ఓకే, ఏమి రెడీ అయిపోయింది. బాయ్ రా, మంచిగా ఆడుకోరు ఇంటికాడ. ఓకే, ఇంట్లో ఆడుకుంటావురా? ఇక మా బండి అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాము. సో ఇందాకనే కడిగేసి నీట్గా పెట్టేసిన బండి చూసిరా? మా కొత్త బండి మొత్తం అంతా కొత్తగా వేయించినాయి మేము. సామాన్ అంతా, సీటు ఇంకా ఇది కవరు ఇదంతా నీట్గా వేయించినాం. ఇందాకనే కడిగిన బయట పెట్టినా అనమాట బండి. ఓకే, ఇంకా బండిలో వెళ్ళిపోదాం. సో ఫైనల్గా అయితే మా అత్తగారింటికి వచ్చేసినాము. సో వచ్చేసరికి మార్కెట్ అవుతుంది, చూసిరు కదా. ఇక్కడ మండే మార్కెట్ అంట. మామూలుగా ఊర్లో కూరగాయల మార్కెట్ ఉంటుంది కదా, ఆ మార్కెట్ మండే రోజు. సో ఫుల్ జనాలు అయితే ఉన్నారు రోడ్ అంట. ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అక్కడ ఎలా ఉందో చూపిస్తాం మొత్తం. ఈయన జస్విన్ అంట. చెప్పు, ఇప్పుడు చెప్పు, నీ పేరేం పేరు చెప్పు. జస్వినా? ఓకే ఓకే, బాగుంది మీ పేరు జస్విన్. అద్దాలు బాగున్నాయా? బాగున్నాయా? ఓకే. ఇంకా మా దేవమ్మ కుక్కని పట్టుకుంది. కుక్క నీకు బొమ్మలాగానే ఉంది కుక్క. చూపెట్టు మంచి చూపెట్టు కుక్క పిల్ల. బుజ్జి కుక్క అంటుంటుందా? ఏంది డాడీ? ఎందుకు డాడీ నువ్వు కుక్కను పట్టుకుంటావా? దీని పేరు ఏం పేరు? మున్ని. మున్ని ఏమో తెలియదు, చెల్లెది నా పేరు పిలుస్తున్నాం. మున్ని అంట. మున్ని ఎవరు పెట్టారు? నేను. బాగా పిల్లిలాగానే ఉంది. ఇగో అట్లా పట్టుకోవద్దు గట్టిగా. ఈ వీడియో చూసే వాళ్ళు కొంచెం ఈ వీడియో అయితే లెంతీగా ఉంటుంది,
ఎందుకంటే 25 years తర్వాత వాళ్ళు యానివర్సరీ చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళ పాపకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పేసి అయితే ఈ సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. సో ప్లీజ్ ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. వస్తారు. ఆ తర్వాత మరి మీరందరూ కూడా ఫోటోలు దిగాలని కోరుతున్నాను. అందరికి కేక్ కటింగ్ తదుపరి అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు కనుక మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క ప్రేమ విందులో మీరందరూ పాల్గొని వెళ్ళాల్సిందిగా ప్రభునామని కోరుతున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా 25 years మ్యారేజ్ డే చేసుకునే కపుల్స్ అయితే వీళ్ళే. సో వీళ్ళకైతే బట్టలు పెట్టారు వాళ్ళ అత్తగారు వాళ్ళు. సో దాని తర్వాత ఇక్కడ వాళ్ళకు 2 కూతుర్లు అనమాట. సో వాళ్ళ 2 కూతుర్లకు కూడా ఇప్పుడైతే బట్టలు పెడతారు. సో చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ 2 అమ్మాయిలే వాళ్ళ 2 కూతుర్లు. సో రమేష్ అండ్ ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే 25 years మ్యారేజ్ డే సెలబ్రేషన్, అలాగే వాళ్ళ చిన్న పాపకి జాబ్ వచ్చినందుకు అందరికైతే విందు అయితే ఏర్పాటు చేశారనమాట ఈరోజు. సో ఇదైతే చాలా హ్యాపీ మూమెంట్ వాళ్ళకి. నా కృపలను బట్టి నాయన చేసిన మేలులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ బిడ్డలు ప్రభువా మరి 25 years మ్యారేజ్ యానివర్సరీ సందర్భంలో మరి బిడ్డలు తీసుకొచ్చినటువంటి కేక్ ని మీ నామంలో మరి కట్ చేస్తున్నారు. మీరు బిడ్డలు మీరు దీవించి మంచి ఆయురారోగ్యాల చేత ఆశీర్వాదాల చేత నింపి నడిపించి మీరు మహిమ ఘనత ప్రభావము తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, చాలా సంతోషం. మరి చాలా మంది పెళ్లి కాని వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఎప్పుడు పెళ్ళి అయిందా అని ఆశపడుతూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళు మాకు ఎందుకు పెళ్ళయిందా అని చాలా మంది బాధపడుతుంటారు. కానీ ఈ జంటను చూస్తే అలా అనిపించట్లేదు. మరలా పెళ్లి చేసుకోవాలనేటటువంటి
చక్కటి సంతోషకరమైన వాతావరణంలో ఉన్నారు కానీ దేవుడి కుటుంబాన్ని దీవించిన గాక. దాంట్లో వేసుకుంటాం కదా, చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరుస్తున్నాం. దేవుడి స్తోత్రం. కమాన్, ఎవరి ముందంట, ఎవరి ముందు? రైట్. రైట్, కేక్ కట్ చేస్తారు. ఓకే. ఓకే, ఏం పాడాలి ఇప్పుడు? ఓకే, చాలా సంతోషం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకై, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మీరు పెట్టండి, మీరు పెట్టండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫ్రెండ్స్, హ్యాపీగానైతే 25 ఇయర్స్ సెలబ్రేషన్ కేక్ అయితే కట్ చేయడం జరిగింది. సో మీరు కూడా మీ ఆశీస్సులు వీళ్ళకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోకి లైక్ కొట్టి మీ కామెంట్ రూపంలో వీళ్ళకైతే విషెస్ చెప్పండి. 25 ఇయర్స్ యానివర్సరీ చేసుకుంటున్న రమేష్ బాబు గారికి, అక్క గారికి అయితే మా తరఫున, మా బంధువుల తరఫున బెస్ట్ విషెస్. మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని మంచిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.
Happy birthday to you. May God bless 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 to you. 25 years. Any? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఈ వ్లాగ్, ఇంత పెద్ద వ్లాగ్ మేము ఎందుకు చేసామంటే, వాళ్ళు 25 years తర్వాత అయితే పెళ్లి రోజు చేసుకుంటున్నారు కదా. సో వాళ్ళకి ఎప్పుడు ఈ వీడియో గుర్తుండిపోవాలని చెప్పేసి అయితే ఈ వీడియో ప్లాన్ చేసినాము. సో వాళ్ళకి కూడా తెలియకుండా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట మా తరఫు నుంచి. సో మీ అందరు కూడా మంచిగా వాళ్ళని బ్లెస్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి. అలాగే వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. సో రాత్రి అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. నిజంగా మా అత్తగారు చుట్టాలు అందరు వచ్చిరనమాట. సో మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఉంటాయి కదా ఎవరి పనులు వాళ్ళకి. సో మేమైతే ఇంటికి వచ్చేసినాము. సో ఇప్పుడే టైం వచ్చేసి 8 అయిపోయింది. 8 o'clockకి ఇంటికి వచ్చేసినాం అనమాట. మళ్ళీ మా బామ్మర్ది వాళ్ళది 25th anniversary అయిపోయింది కదా. సో వాళ్ళకైతే విషెస్ చేయండి, ఓకేనా? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే విషెస్ చెప్పండి అబ్బా. 25 సంవత్సరాల పెళ్లి రోజు అయితే మంచిగా ఘనంగా చేసుకున్నారు. సో మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే మా అక్కో విషయం, వాళ్ళ పాపకి, చిన్న పాపకి పోలీస్ జాబ్ వచ్చింది, కానిస్టేబుల్ జాబ్ వచ్చిందంట. సో ఆ పాపను కూడా బ్లెస్ చేయండి, ఓకేనా? ఆ 2 ఫంక్షన్లు, అలాగే ఆ ఫంక్షన్లతో పాటు మా చిన్న బామ్మది కూతురుది కూడా బర్త్డే అయిందనమాట నిన్న. సో బర్త్డే అయిన పాపకి కూడా విషెస్ చెప్పండి. అక్షిత బర్త్డే అయిపోయింది. సో అనుకోకుండా 3 ఫంక్షన్లు ఒకే చోట అనమాట. సో ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. నువ్వు కూడా ఉన్నావు. బాయ్ చెప్పిగా.